దేవుడితో ఉండటం ఎంత విలువ, అది అసలు అది ఎలా అనే కోడ్ క్రాక్ చేస్తే ఇన్ని కష్టాలు ఉండవు అసలు. ఓకే, ఐ టెల్ యూ ద కోడ్ నౌ, రైట్? అది ఏంటంటే, బాగా ఆలోచించి ప్రతి ఒక్కడు శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నారు. నెంబర్ 1 ఈజ్ ఫ్లెష్, శరీరం, నువ్వు. నెంబర్ 2 నీ రిలేషన్షిప్. నెంబర్ 3 యువర్ కమ్యూనిటీ. అండ్ నెంబర్ 4 నీ దేశం. ఓకే, సో మనిషి ముందు ఇందులో ఉంటాడు. ఇందులో బ్యాడ్, రిలేషన్షిప్ బ్యాడ్, కమ్యూనిటీలో బ్యాడ్, దేశానికి బ్యాడ్. ఓకే, దేవుడు ఒకడికి ఈ 4 ఇచ్చాడు. ఓకే, మనం ఇందులో బాగుంటే ఇందులో బాగుంటాం, ఇందులోనూ బాగుంటాం, ఇందులోనూ బాగుంటాం. ఓకేనా? రైట్. సో మనం ఈ లోకంలో పడి అసలు పెద్ద వరద వస్తుంది అనుకుందాం. లోపల ఒక చేపనేయండి, లేదా ఒక ధర్మకోల్ ఇదేయండి, మొక్కనే నుంచుంటుందా ఆ ఎద్దడికి, వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అందరూ లోకంలో పడి ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. అసలు అంటే వాళ్ళ కంట్రోల్ లేదు, రెసిస్ట్ చేయలేరు. వచ్చే లోకం వాళ్ళ జీవితంలోకి రావటం అనే ఫోర్స్ని వీళ్ళు తిరిగి ప్రతిఘటించలేకపోతున్నారు. కంప్లీట్ ఫెయిల్యూర్. ఓకే, సో అప్పుడు ఎలా ఇదని చూస్తే అప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, ఒక విధానం పెడదాం. అది ఎలా అంటే, బైబిల్లో రాశాడు, అక్కడికి తీసుకొని వెళ్ళాను. నాకు తెలియకుండా నేను చేస్తూ ఉన్నాను, కానీ అదని నాకు తెలియదు. అది ఏంటంటే, విశ్రాంతి దినం మీన్స్ ఏ డే ఆఫ్ రెస్ట్. విశ్రాంతి దినం అన్నాడు కానీ 7th డే అనలా. ఓకే, ఏ రోజైనా ఇప్పుడు సరే యూదుల ప్రకారంగానే ఇప్పుడు నేను ఏదో ఊరికి వెళ్ళిపోయాను, ఓడలో ఇరుక్కుపోయాను, నాకు సూర్యుడు కనిపించలేదు, చంద్రుడు కనిపించలేదు, అమావాస్య లేకపోతే పౌర్ణమ తెలియలేదు. ఇప్పుడు నేను విశ్రాంతి దినం ఎలా పాటించాలి? కమాన్. అప్పుడు మోషే వాళ్ళకి ఓరల్గా తోరా ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే, నువ్వున్నావు, నీకు ఇప్పుడు విశ్రాంతి దినం నువ్వు వెన్స్డేనా, ఇది ఫ్రైడేనా, మంగళవారమా తెలియలేదన్నావు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వున్న రోజు నుంచి 7 రోజులు లెక్కేసుకొని ఆ రోజు ఉండు అన్నాడు. అంటే విశ్రాంతి దినం ఏ రోజైనా ఉండొచ్చు. హలో, అర్థమైందా? సో నువ్వేం చెయ్యాలంటే, దేవుడు విశ్రాంతి దినం అని పెట్టింది ఎందుకు అని అంటే, నువ్వు లోకంలో పందివలే ఏం చేస్తున్నావు? కడగబడిన పందిలాగా అన్నమాట. మళ్ళీ దానిలోకి వెళ్తున్నాం, లోకంలోకి. కాబట్టి ఇప్పుడు మనం కడుక్కోవాలి. సో కంప్లీట్గా ఈ లోకంలో నుంచి బయటికి వచ్చేయాలి. ఓకే, సో అందుకని దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి విశ్రాంతి దినం అనేది ఒకటి పెట్టాడు. ఉన్నారా? సో నేను అది ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం క్లీన్గా వెళ్తాను. ఫస్ట్ అపోస్తుల కార్యం ఏంటి 42 చూడండి. వారు సమాజ మందిరంలో నుండి వెలుచుండగా, ఎందులో నుంచి వెళ్తుంటే మందిరం నుంచి వెలుచుండగా, ఈ మాటలను మరుసటి తర్వాత ఏమన్నాడు? సో మరుసటి విశ్రాంతి దినం అంటే ఇది కూడా ఆ విశ్రాంతి దినమే జరిగింది. సో మరుసటి విశ్రాంతి దినాన్ని ఏం చేయమని చెప్పారు చెప్పాలని. ఇప్పుడు 16 తీయండి, 16కి రండి. 16, 13. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమే. సో పౌలుకి కనిపించి మాసిదోనియాకి వచ్చాడు, రోమాలో అన్ని ప్రాంతాలను తిరిగాడు. సో అయితే ఇక్కడ ఏమంటే లుదియా దగ్గరికి వస్తాడనమాట. ఇప్పుడు సో కూర్చుండి వారు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ఏం జరుగుతుందంట? విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ఏం జరుగుతుంది? రైట్. సో విశ్రాంతి దినం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? రైట్,
పౌలు విశ్రాంతి దినాన ఏం చేశాడు? ఇంతకుముందు పౌలు బర్నబా ఏం చేశారు? తెస్సలోనికలో సినగోగుని ఏమంటాం, సమాజ మందిరంలోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విశ్రాంతి దినం ఈరోజు కదా, ఎక్కడ జరుగుతుంది ప్రేయర్ అనుకున్నారు. ఓకే, ఇక వరుసగా ఏది చూసినా 18వ అధ్యాయము ఇంకా 22 ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చూపించాల్సినంత అవసరం లేదు. సో ఎవ్రీవేర్ 18లో అయితే ఇంతకీ ఒకసారి కౌంట్ వేసా, అసలు ఎన్ని విశ్రాంతి దినాలు ఏం చేశాడా అని. 84, ఓకే 84, ఎందుకంటే 13లో 2 సార్లు, ఓకే 16లో 1, 17లో 1, 18లో. మాకు ఈ సంగతులు మరలా చెప్పాలని కోరుకున్నాడు. అప్పుడు పౌలు ఏం చేశాడంటే కొరింథీలో ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత 1.5 సంవత్సరం ఉన్నాడు, రైట్? ఉండి 78 వీక్స్ ప్లస్ ప్రయర్ మొత్తం అన్ని ప్రతి విశ్రాంతి దినము. ఎందుకు మనమేమో విశ్రాంతి దినం కాదు, లేదు తీసేసాడు దేవుడు ఇవన్నీ. ఓకే, అక్కడ ఎసెన్స్ తీసుకోవాల్సింది ఏంటంటే శనివారమా ఆదివారమా అవన్నీ కాదు. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఓకే శరీరంలోంచి ఆత్మకెళ్ళే ఒక విధానం చెప్తున్నాడు. ఈవెన్ పౌలు, యాకోబు, యోహాను ఎవరున్నా కానీ వాళ్ళ స్పిరిచువల్ సీక్రెట్ ఒక్కటే. అది ఏంటంటే దేవుడితో గడపటానికి ఇందులోంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా క్లియర్గా చెప్తా, ఇంకా లోపలికి వెళ్దాం. ఆదికాండం ఒకసారి తీయండి, 2వ అధ్యాయం. ఆకాశం భూమి వాటిలో ఉన్న సమస్తం ఆయన సంపూర్తి చేసింది. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున ఏం చేశాడంట? విశ్రమించను. ఇప్పుడు చూడండి, 7 days పని చేసి 7వ దినమున ఏం చేశాడు? ఇప్పుడు నాది ఒక క్వశ్చన్. 7 రోజులు పని చేసిన తర్వాత 7th, ఇప్పుడు సృష్టిని ప్రారంభించక మునుపు దేవుడు ఖాళీగా ఉన్నాడా లేదా? లేడా? వెలుగు కలుగు అనక ముందు ఆయన ఖాళీ ఉన్నాడా లేడా? ఏం పని చేయలేదుగా. ఎస్ ఆర్ నో? ఫస్ట్ డే ఏం చేశాడు? వెలుగు కలుగు అన్నాడు. తర్వాత భూమి ఆకాశం విడగొట్టబడాలి అన్నాడు. సో ఫస్ట్ డే పని చేశాడు. ఫస్ట్ డే ముందు రోజు ఏం చేశాడు? ఖాళీగానే ఉన్నాడుగా. దాన్ని విశ్రాంతి అనొచ్చా అనకూడదా? అనకూడదా? ఎందుకు అనకూడదు? ఖాళీగా ఉంటే విశ్రాంతి అనొచ్చుగా. హలో, ఖాళీగా ఉన్నప్పుడు మరి విశ్రాంతి కాదా? రెస్ట్ తీసుకోవట్లేదా? కానీ ఫస్ట్ డే అయిపోయింది, 2nd day, 3rd day, 4th day, 5th day, 6th day తర్వాత ఆన్ ద 7th day గాడ్ రెస్టెడ్ ఆన్ ద 7th day అని రాశాడు. 7వ దినమున తన పని అంతటి నుండి ముందెట్టున్నాడు అట్నే ఉన్నాడని రాయొచ్చుగా. 7 దినం ఎలా అయ్యింది? ముందు రోజులు కౌంట్ లేవుగా. 1వ రోజు చేసేది కదా. 1కి ముందు ఏం చేయలేదుగా. 7వ రోజు ఏం చేయలేదు అనొచ్చుగా. అసలు 7 లేదు అనొచ్చుగా. హలో, నా లాజిక్ అర్థమైందా? అర్థం కాలేదా? ముందు ఏమి సృజించలా. ఫస్ట్ డే చేశాడు, 2nd day, 3rd day, 4th day, 5th day, 6th day మనిషిని చేశాడు. చేసిన తర్వాత 7వ రోజు ఏం చేయలే, కాముగా ఉన్నాడు. అప్పుడు 7 అని ఎందుకు అంటున్నావు? ఏం చేయలేదుగా. ముందు ఎలా ఉన్నాడు అలాగనే ఉన్నాడు. మరి ఆ డే ఎలా వచ్చింది? అసలు 7th అనేది అసలు ఎట్లా వచ్చింది? బట్ హీ క్రియేటెడ్ 7 అంటే అదొక డే. 7 అనేది ఆయన కూర్చొని మరి చేశాడు. ఆ చేసింది ఏంటి? విశ్రాంతి. ఇక్కడ మీకు కీ ఒకటి అర్థం అవుతుందా? విశ్రాంతిని చెయ్యాలి. ఆయన 6 రోజులు చేశాడు, 7వ రోజును కూడా చేశాడు. 7వ రోజు ఏం చేశాడు? 7వ రోజు ఏం చేశాడు తెలుసా? 6 రోజుల నుంచి బయటికి వచ్చాడు. మీకు అర్థం కావట్లా. 7వ రోజు ఏం చేశాడంటే 6 రోజులు అతన్ని పీడించి 7వ రోజున 6 రోజుల నుంచి పూర్తిగా బయటకు వచ్చాడు. అర్థమవుతుందా? ఆదాముని చేశాడు. జాగ్రత్తగా వినండి. ఆదాముని చేశాడు. 7వ రోజు ఆదాము ఎవడో మనం ఎవరమో, ముందు ఆదాము నుంచి బయటికి రావాలి. ఆర్ యు గెటింగ్? అర్థమవుతుందా? ముందు ఫస్ట్ రోజు అది కాదు. బట్ ఆన్ ద 7th day నువ్వు ఆదాములోంచి అవ్వలోంచి బయటికి రావాలి.
హలో, దేవుడు చేసింది మొత్తంలోంచి బయటకు వచ్చేసాడు. దట్స్ ద 7th డే. ఉన్నారా? అప్పుడు నేను అడిగే, ఎక్కడ ప్రాబ్లం ఒకడు దేవుళ్ళో ఉండకపోవటానికి? బికాజ్ వాడు చేసిన దాని నుంచి వాడు బయటికి రాడు. అందుకు నువ్వు ఎన్ని చెప్పినా పని చేయవు. దేవుడను, వర్షిపను, ప్రార్థనను, సండే చర్చను, ఎన్నైనాను ఆత్మలో ఇరుక్కుపోయింది లోకం. ఇంకా లోకము తనకి ఆ బైఫర్గేట్ చేసేది, ఆ డిఫరెన్షియేట్ చేసే ఫ్యాక్టరే లేదు. లోకంలోంచి తను ఎప్పుడు బయటికి రాలేదు. తనలో లోకం ఉంది. అందుకే అంటారు ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళలోంచి ఐగుప్తు బయటికి రాలేదు. అలాగా మనం సండే అయితే వచ్చాం కానీ లోకం తెచ్చాం. ఇప్పుడు ఆయన హోలీడే అన్నాడు కదా, 7th డే హోలీడే. మనమేమో సండే హాలిడే అనుకున్నాం. ఆయనేమో హోలీడేరా అంటే హాలిడే. హాలిడే ఎవడు కనిపెట్టాడు అసలు? యూ హ్యావ్ టు డూ ఇట్. ఆదివారాన్ని మీరు చెయ్యాలి. నీకు తెలుసా తెలీదా? ఆదివారం చెయ్యాలి. నువ్వు చేయటం లేదు కాబట్టి నీకు రావట్లేదు దేవుడు. ఆయన ఆదాములో నుండి బయటికి వచ్చాను 7వ దినమున. ఇట్ టేక్స్ టైం. నీ కొడుకుని, నీ కూతుర్ని, వీటన్నిటిని వదిలిపెట్టుకొని నువ్వు బయటికి రావాలి. హ్యావ్ టు రెస్ట్. ఏంది, అందరూ ఉన్నారా లేదా? నదులు చేశాడు. అయ్యయ్యో పలానా కుందేలు అన్నం తినలేదే, మికాయలు కొంచెం. ఇప్పుడు పైన మికాయలు, గ్యాబ్రియేలు, వాడు వీడు అందరూ ఉంటారు కదా, ప్రార్థన చేసుకుంటాం వెళ్ళాలి కొంచెంసేపు అవుతున్నారు. మళ్ళీ వీళ్ళు కూడా తగిలించుకున్నాగా. ఈ దూతల నుంచి ఎప్పుడు వెళ్ళాలి నేను దూరంగా? సో హీ రెస్టెడ్ ఆన్ ద 7th డే. అంటే ఏంటి అర్థం? చచ్చి బతికాడు. హీ డైడ్ లిటరల్లీ. 7వ రోజు అంటే నన్ను అక్కడ చూడలేవు. దట్స్ ద పవర్ ఆఫ్ 7. 7వ రోజు రెస్ట్ అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? చంపేయాలి ముందు 6 రోజుల్ని. దాట్స్ యువర్ జాబ్. అది నీ పని. ఓకే, 7వ రోజు ఏం చేస్తావంటే ఫస్ట్ కృష్ణమూర్తి దగ్గర కనబడతాం. మటన్, జబ్బి మంచిది, లేతదా కాదా? కార్జం, లివర్ ఏవయ్యా బాబు అంటాం. ఒకడు చేపల మార్కెట్ పోతాడు. దానికి దీనికి తేడా ఎక్కడ? వాడు భార్య మీద ఎక్కి కూర్చుంటాడు. అది మసాలా వేసావా, అది వేసావా, నువ్వు వండరాదు. ఓ మై గాడ్, దే వెరీ బిజీ. ఓకే, కరెక్ట్గా ఆదివారం భక్తులంతా ఏ టైంకి వస్తారు చెప్పండి? 12కి తెల్లారిద్ది. ఇదా మనం దేవుణ్ణి చేయటం? వద్దు, ఆవేశం వస్తుంది, కొంచెం ఆపాలి. నేను ఓకే తిట్టినా తిడతాను కాబట్టి నేను అందరినీ బేబ్స్ అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు తిట్టను. ఓకే, లేటర్ ఆన్ వీటి మీద పని చేయటానికి చెప్తున్నా. ఆదివారం అంటే మీకు ఎలా ఉండాలంటే దేవుడిలాగా ఉండాలి. యూ హ్యావ్ టు క్విట్ ఎవ్రీథింగ్. తన్ను తాను ద్వేషించుకోకపోతే నాకు పాత్రుడు కాదు. రిజెక్ట్ యువర్ సెల్ఫ్. నాకు వద్దు. 6 నేను, 7 నేను కాదు. భలే ఉంటుంది మీకు తెలుసా? మీరు ఎప్పుడు అనుభవించలా. ఒక్కసారి వెళ్ళి చూడండి, ప్రేమ కాదు వ్యామోహం వచ్చింది మీకు. చచ్చిపోతారు. ఎప్పుడు వచ్చిద్రా మనకు ఒక రెస్ట్ డే అనుకుంటారు. మీకు రెస్ట్ డే అంటే ఇప్పుడు మా అమ్మ కూడా జాబ్ చేసేది. ఆదివారం అయితే కడుపు మాడేది మాకు. 10కి లేసిద్ది కదా. ఏందిరా అంటే ముందు రోజులు చాలా చించేసాను అంటది కదా. మరి ఎప్పుడు వండుతో? మధ్యాహ్నం. ఓ మై గాడ్, ఇది ఏమి విశ్రాంతి దినం?
రైట్. ఈ ఉద్యోగం అబ్బో ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని ఉద్యోగం? ఎవడు చేయమన్నాడు అసలు? ఏమేందో తెగ చించేస్తుంది 6. ఎవరు అన్నారు చించేయటం మంచి తెలుగు కాదని? సో ఐ డోంట్ నో. అక్కడ ఇంకో మంచి పదం ఇవ్వండి నాకు, అది పెడతా. ఓకే, అంటే నువ్వు ఇరగబడుతున్నావు అని నా ఉద్దేశం. ఓకే, 6 రోజులు నేను కష్టపడ్డాను, ఈ రోజైనా నాకు మళ్ళీ ఉతకమంటారు. నువ్వే ఉతకాలి, అర్థమైందా? 6 రోజులు ఎవడు చేయమన్నాడు నిన్ను? రెస్ట్ అంటే ఆ ఫ్యామిలీ నుంచి రెస్ట్ తీసుకుంటుంది, తనకు కాదు. మీకు అర్థమవుతుందా? రెస్ట్ ఈజ్ యువర్ జాబ్, స్పిరిచువల్ జాబ్. మీరు విశ్రమించటం అనేది దైవ కార్యం, దేవుడిని చేస్తున్నారు. దట్స్ హోలీ వర్క్, పరిశుద్ధత అది. ఓకే, ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచానంటే ఇలా. ఎందుకని విశ్రాంతి దినం పెట్టాడంట? 31 నిర్గమకాండం. ఇందాక ఏం చదివారు? మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని మీరు తెలుసుకొనున్నట్లు. అతను ఎలా విశ్రాంతి ఇవన్నీ పని చేసి లోకం మొత్తం, బంగారం ఎక్కడ పెట్టాం, అయ్యో అయ్యో భూమిలో పెట్టామే పక్కన, రేపు ఆదాము బంగారం కావాలి వాళ్ళ భార్యకి ఇవ్వాలంటే నేను బయటికి రావాలి అనుకున్నాడా? మీకు అర్థమవుతుందా? సో అన్నీ అక్కడ చేసి 6 days ఆయన పని చేశాడు. చేసి ముగించిన తర్వాత ఆయన అనుకున్నాడు, నా పిల్లలకు కూడా ఇదే నేర్పాలి. ఓకే అని 7వ దినమును పరిశుద్ధపరిచాను. అండ్ హీ బ్లెస్డ్ ఇట్ అన్నాడు, దాన్ని దీవించాను. సో మనకి ఏమన్నా దీవెన కావాలి, పరిశుద్ధపరచబడాలంటే నీకు ఒక రోజు కావాలి. మనం మన మన సర్కిల్ అంతా మనం ప్రార్థన చేసుకున్నా కొంచెం నెమ్మది వచ్చింది, పోద్ది కూడా అది. అది ఏమి నెమ్మది? నీ శరీరానికి కలిగిన ఊరట. మీకు అర్థమవుతుందా? నో, మీకు లోకంలో నుంచి దేవుడికి వెళ్ళటానికి ట్రాక్ తెలియకపోతే ఏ సమస్యలోంచి బయటికి రావడానికి కూడా ట్రాక్ తెలియదు. నీ శరీరం నిన్ను ఎంత హెరాస్ చేస్తుంది, దానిలోంచి నో షట్ డౌన్ అంట నీకు చేత కాకపోతే మీకు ఏ రెసిస్టెన్స్ ఉండదు దేని మీద. అందుకని మీరు రెసిస్ట్ చేయలేకపోతున్నారు. ప్రతి ఎమోషన్ వెంట, ప్రతి వ్యక్తి వెంట, ప్రతి సమస్య వెంట, డబ్బులు, వీటన్నిటి వెంట మీరు ఎందుకు పడుతున్నారు? మీకు ఆ బలం లేదు. ఇన్నర్ మ్యాన్ ఫామ్ అవ్వాల. దేవుడు ఫ్లెష్లో నుంచి చేసిన సృష్టి అంతటిని అక్కడ ఏం రాశాడు? ఆదామును ఎలా చేశాడు దేవుడు చెప్పండి? మీరు నా హస్తకార్యములు కారా అన్నాడా? ఆకాశములు నా జ్ఞానతో కొలిచాను అన్నాడు. రైట్. సో ఆయన నరుని నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రము ఆన్ ద 6th day ఆయన పని చేశాడు, వర్క్ చేశాడు. అర్థమవుతుందా? 7వ రోజున విశ్రాంతిలోకి ప్రవేశించాను. ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, పరిశుద్ధం ఎలా వచ్చిద్దంటే, దైవికం ఎలా వచ్చిద్దంటే వాటిలోంచి బయటికి రావటం వలన వస్తుంది. మీకు అర్థమవుతుందా? రైట్, చాలు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అంటే ప్రతి ఆదివారం మీకు ఎలా ఉండాలి తెలుసా? అది దేవుడిదిగా ఉండాలి. నేను చెప్తుంది అర్థమవుతుందా? ఇంకా నుండి ఒక ప్రొసీజర్, మతం కాదు, మార్గం వరకు. రైట్. ఆదివారం వచ్చింది, ఏది 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 రక్షణ రేఖ ఏది అంతొద్దు. నేను ఏమంటున్నానంటే నీ నుంచి నువ్వు బయటికి రావాలి, లోకం నుంచి నువ్వు బయటికి రావాలి. ఓకే, అసలు భూమి ఒకటి ఉందని నువ్వు మర్చిపోవాలి, నీకు నువ్వు మిగలాలి. ఓకే, దేవుడికి తెలుసు ఇది ఎంత ఫ్లెషో, ఇది లోకం వాళ్ళని ఎంతగా చంపిద్దో. సో జీవితం, ఎటర్నల్ లైఫ్, ఎవ్రీథింగ్ విశ్రాంతిలోనే పెట్టాడు, ఎక్కడ లేదు. యు సీ రైట్. మనం ఆదివారం ఉద్యోగం ఉంది, వద్దులేండి ఏడి చేస్తారు చెప్తే. ఓకే, దాన్ని వదులు, అంతకన్నా బ్రహ్మాండమైంది ఇవ్వగలడు దేవుడు. అర్థమవుతుందా? ఎందుకు అలా చెప్పాడంటే 6 days. ఇప్పుడు ఐగుప్తులో వాళ్ళు ఐగుప్తులో పనిచేసేటప్పుడు
400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. అవునా? రైట్. 400 years 400 years బానిసత్వంలో ఉన్నారు. ఫరో వాళ్ళకి సెలవు ఇయ్యనే లేదు. ఉన్నట్టేనా? సెలవు లేదు. 7 రోజులు పని చేయాలి. వాళ్ళకి కలిగిన కఠిన బానిసత్వం దేవుడు చూశాడనమాట. విశ్రాంతి ఇయ్యాలనుకున్నాడు. ఓకే, రైట్. సో ఉన్నట్టేనా? నువ్వు కనుక 7 రోజులు పని చేసావంటే యువర్ స్లేవ్. నువ్వు దేనికి స్లేవో నువ్వు ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కూడా అదే. ఈ హీలింగ్లో, ఈ ప్రాఫెసింగ్లో అవి నన్ను స్లేవ్ చేయకూడదు, అవి బానిస చేయకూడదు. అది కూడా బానిసత్వం. హ్యావ్ టు కమ్ అవుట్. నువ్వు దేవుడితో ఉండాలి. అర్థమవుతుందా? రైట్. సో అయితే ఇప్పుడు నేను మీకు విధానం చెప్తాను, ప్రొసీజర్. వాళ్ళు ఎంత బాగా చేశారంటే, దేవుడు విశ్రాంతి దినం ఏం చేయకూడదు అనేది చూచాయిగా చెప్పాడు వాళ్ళకి. ఓకేనా? అది ఎన్ని చెప్పాడో తెలుసా? మోషే వాళ్ళకి ఓరల్గా ఇచ్చిన దానిలో అక్కడ ఆలయం కట్టారు. గుడారం కొండ మీద నుంచి వచ్చిన తర్వాత ఆలయం కట్టారు. ఆలయానికి రాళ్ళు పెట్టాలా వద్దా? మొయ్యాలా వద్దా? తెరలు, దారాలు, ఓకే, ఉతకాలి, అన్నీ చేయాలి కదా. సో 39 పనులు అన్నమాట ఆలయం కట్టాలంటే. 39. సో వాళ్ళు ఏం చేశారంటే 39 పనులు మనిషి చేయకూడదని పెట్టుకున్నారు. ఓకే, క్లీనింగ్, వాషింగ్, అన్నీ. అర్థమవుతుందా? అక్కడ ఫస్ట్లో నేను పూర్తి ఆత్మలో ఉన్నప్పుడు, అంటే దేవుళ్ళకి వచ్చే కొత్తల్లో మనకి రక్తంలో పోసింది ఏంటంటే విశ్రాంతినంగా వాడెవడో జూ, అబ్బా అదొక సెక్ట్, ఇదో బ్యాచ్, ఇట్లా మనకి అది ఆ పేరు ఎత్తితేనే 7th-day అడ్వెంటిస్ట్ అయిపోతామేమో ఒక పక్కన. ఇలాంటి బ్యాడ్ థింగ్స్ ఉంటా ఉంటాయి. నేను చెప్తుంది అది కాదు. నువ్వు ఎలా బతకాలి ఆన్ సండే, అది నేను చెప్తుంది. అర్థమవుతుందా? సో యూదుల దీనిలో ఒకరోజు ఏం చేశాడంటే, ఒకడు నిప్పు రాజు పెట్టాడు. వాడిని ఏం చేశారు చెప్పండి? ఒకడు పుల్లేరాడు. థ్రెషింగ్ ఉంటుందా? థ్రెషింగ్ అంటే బియ్యం వడ్లని ఏమన్నా చేస్తామా? ఓకే, ఆ పిండి తొట్టులో పిండిని అంటారా? అర్థమవుతుందా? సో ఎందుకా ఇలా పెట్టాడు దేవుడు అనుకున్నా. అంటే వీళ్ళ ఆచారాలు మరి టూ మచ్. నేను బైబిల్ ఫస్ట్లో చదివేటప్పుడు నేనేంటంటే, అప్పుడు యేసుక్రీస్తుని నమ్మలా, నాకు తెలియదు. అప్పుడు ఈ మిషనాస్, ఈ కబాలాస్ అన్నీ చదివేవాడిని అనమాట కంపెనీలో పనిచేసేటప్పుడు. అప్పుడు నాకు ఆ మిషనా మొత్తం అవగొట్టా. చదువుతున్న పక్కన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, క్రిస్టియన్. అతను హెబ్రోన్కి వెళ్ళేవాడు. ఇంద్రాబాయ్ అది చదువుతున్నావు, అది చదివి నువ్వు కూడా ఏదో అయిపోతారా భయ్ అన్నాడు. ఏం అవ్వంరా, అసలు నేను దేవుడినే నమ్మలే, ఏమన్నా ఎందుకు అవుతాను? అసలు ఏముందో చదువుదామంటే, విశ్రాంతి దినాన దారాన్ని పట్టుకొని టనకూడదంట. అంటే ఈ దారంలోంచి 2-3 పేటలు ఉంటే ఇటు టనకూడదు. వీళ్ళు మరీ అతి చేస్తున్నారు. ఇలా అతి ఉంటుందని నేను చెప్పింది, మానే అది మానే అంటున్నాడు. ఇంకోటి, సూదిలో దారం ఎక్కకూడదు. మేము ఇవన్నీ ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా, మాకు తేడాలు. తర్వాత నేను ఆలోచించాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఎందుకు ఇలా చేయకూడదు అన్న తర్వాత ఐ డిడ్ సమ్ రీసెర్చ్. అసలు ఎందుకు ఇవన్నీ అని. నిప్పు వెలిగించకూడదు అన్నాడు. నిప్పు వెలిగించకూడదు ఎందుకు? మనందరి మైండ్లో ఏముంటుంది? పొయ్యి వెలిగకూడదనేగా. హలో, అది కాదు. సిగరెట్ తాగటానికి ఏం చేస్తాం మనం? విశ్రాంతి దినం పాటిస్తే సిగరెట్ ఏమైద్ది? దేవార్పితమైద్ది. ఉన్నారా లేదా? చూసి మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? హలో, వాడు ఒక్కరోజు కంట్రోల్ రా, నువ్వు ఎన్ని రోజులు వస్తుంది? సో ఇప్పుడు గంజాయో ఏదో తాగాలి, కింద అగ్గిపుల్ల పెట్టి పేపర్ని ఏమనాలి? యూ స్టాప్ ఇట్. నువ్వు అది 6 daysలో చేసే పని. ఆన్ ద 7th day నువ్వేం చేయాలన్నాడు? నిప్పు వెలిగించు. ఇప్పుడు ఏంటి? ఎక్కడ ఎడిక్షన్? ఓకే,
అట్లా వరుసగా అంటే విత్తకూడదు అన్నాడు. విత్తకూడదేమో అనుకున్నా. కొయ్యకూడదు, హార్వెస్ట్ ఉండకూడదు, గ్లెండింగ్ ఉండకూడదు, ఏదైనా పడితే ఏరుకోవటం. ఎందుకు ఇలా పెట్టాడా? ధర్మశాస్త్రంలో ఏంటా అది కాదు. నా చిన్నప్పుడు మా ఇంటి బయట అంతా గడ్డి ఉండేది. ఆదివారం అయితే చాలు, స్కూల్కి సెలవు వచ్చింది అనుకుంటే మా అమ్మ అందరిని పెట్టి గడ్డిలో ఉన్న ముళ్ళు మొత్తం ఏర్పించేది. అంటే ఆ గడ్డి, ఆ వీడ్స్ అన్నింటినీ పీకిపించేది. ఇంకేం విశ్రాంతి దినం, మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు స్కూల్ కదా. మరి ఆదివారం ఏంటి అనేది మాకు అర్థం అయ్యేది కాదు. ఓకే, సో ఆయన 7th డే ఏం చేశాడంటే ఈ విత్తటాలు, కొయ్యటాలు, పీకటాలు ఇవన్నీ తీసేశాడు. తీసేసిన తర్వాత ఇప్పుడు ఆదివారం మీరు హలో ఉన్నారా? అంట్లు కడుక్కోవటం తెలియదు, లేదు. వండుకోవటం లేదు, పొయ్యలు గీయటం లేదు, అగరబత్తి కోసం కూడా లేదు. నో స్లీప్ వెల్, కుట్టించుకోవడం వేద్దాం వాళ్ళ చేత. ఓకే, ఏది కూడా లేదు. రైట్. గడ్డి ఏమన్నా వేస్తారు, మనం రెస్ట్ రోజులు గడ్డి వేస్తాం కదా, గడ్డి కూడా ఈ టైంకి వెళ్ళలేదు. సో వాళ్ళు అట్లా ఎందుకు పెట్టుకున్నారా నాకు అర్థం కాల. అవన్నీ బాగా మతోన్మాదులను అంటే కరెక్టేనా? రైట్, ఓకే, మత ప్రవిష్టులు అనాలా? అదేమో మతం ఎక్కేసిందేమో లోపలికి అనుకున్నా. నో 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 దేవుడు నేను ఒక్కడిని నడుస్తున్నప్పుడు ఇవన్నీ నాకు వెర్రిగా అనిపించినాయి. ఇప్పుడు ఏం చేశాడంటే మీ అందరిని భుజం మీద పెట్టిన తర్వాత ఇవన్నీ జ్ఞానంగా అనిపిస్తున్నాయి. ఏం ప్రభా, ఇంత జ్ఞానం మనం కాదన్నావేంటి? అవును కదా. ఫోన్ టింగ్ అంటది. అయ్యా మా పిల్లోడికి ఏం చేయమంట, ఒక నా బొట్టు పిల్ల పాపిడి ఎక్కడో పెట్టా, కొంచెం ఎక్కడుందో చెప్. బంగారమా వెండా ఇత్తడి సెంటిమెంట్. పని పాటలేదా మీకేమన్నా? అదే ఒకడున్నాడు అస్సలు హడా విడి చేశాడు అందరుగా. అలా వచ్చాయి మా అమ్మ చచ్చిపోయేటప్పుడు గుడిగా అన్నాడు. ఇప్పుడు వాడు మొహం ఆడ పెట్టాడు. సరే అని వెళ్ళిన తర్వాత కామ్గా బల్ల మీద చక్కగా కూర్చొని ఎందుకు వచ్చారండి ఇంటికి? నాకు తెలుసురా, డెవిల్ ఇంతే, వాడు ఏం ఉండడు. అయిపోయింది ఊపిరి అట్లా హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఏం ఉండదు అక్కడ. ఈయన అంటే కూరగాయలు తప్పో, ఉల్లిపాయలు తక్కువైనాయి, ఇవన్నీ నేను రిలీవ్డ్. మీకు అర్థమవుతుందా? అంటే అది లేదు, ఇది లేదు. ఆహా, మీరు విశ్రాంతి దినాన్ని వాడుకోవచ్చు, భర్తలు మొత్తం ఫ్రీ అయిపోవచ్చు తెలుసా. ఈరోజు ఏం పని లేదు అనొచ్చు, కూరగాయలు నువ్వు తెచ్చుకోపో. సో ప్రతి చిన్నది, ప్రతిదీ సమస్య చేస్తాం. పెట్టు, ఆదివారమే నీళ్ళు వదిలేడాడు పెట్టు. 3 గంటలకు వచ్చినాయి, రాత్రి 1 గంటకు వచ్చి. దేవుడు మీకు అర్థమవుతుందా? మనల్ని చిన్న చిన్న వాటితోటి దేవుళ్ళు లేకుండా చేస్తున్నాడని మీకు తెలుసా? బరువు ఎత్తకూడదు. నేను బరువు ఎత్తకూడదంటే వీళ్ళకి పాపం కష్టపడతారేమో, మట్టిని తవ్వి ఇల్లు కట్టుకుంటా అనుకున్నా. కాదు, బరువు ఎత్తకూడదు. వాళ్ళు ఎట్ట తీసుకుంటారంటే ఫోన్ జేబులో పెట్టుకోకూడదు. బరువు మోస్తున్నావుగా. సండే ఫోన్ లేకపోవటమా? నేనేమన్నా అయిపోను? ఎంతమంది చనిపోతారో ఇక్కడ పాపం. ఇంకేముంది, వాడి బేబీని, వాడి హబ్బీని, వాడి పప్పీని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, అండ్ నేనండి మీ నాన్నగారిని కాదు, నాన్న అంటారు కదా, ఆ నాన్నని మొత్తం వదిలిపెట్టినట్టు సత్యమే. ఇవన్నీ మనం ఎక్కడ వదిలిపెట్టాలి అసలు? మరి ఇంత శరీరంలో ఉంటే దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మీ పప్పి మీకు సండే దొరికిందంటే పప్పి. నేను అంటుంది మీకు అర్థమవుతుందా? అంటే ఆదివారం మీరు పెట్టుకుంది ఏంటంటే ఒక పిక్నిక్, ఒక టూరు, దొరికితే గొల్లకమ్మ దాకా వెళ్ళేసి రావటం, కుదిరితే చర్చికి రావచ్చు కదా. ఎందుకని అట్లా? మనం ఏం చేస్తున్నాం? ముందు 6 రోజులు ఉన్న మన హ్యాబిట్ని దేవుడు ఏం చేస్తాడని చంపేశాడు, బ్రేక్ చేస్తున్నాడు. ఆ లోకం అనేదాన్ని మనలో చంపేస్తున్నాడు. ఓకే, నా లోపలికి వెళ్దాం. నేను ఈరోజు 2 గంటల వరకు మీకు కూర్చోబెడతాను మిమ్మల్ని. మీకేమైనా అభ్యంతరమా? మర్యాదగా ఆత్మ రావాలి. ఆత్మ రాలేదే నీకు మళ్ళీ క్లాస్.
రైట్, సరే. పద్ధతి చెప్తా. ఇప్పుడు కొంచెంసేపు మగపిల్లలు కాదు, కొంచెంసేపు వాక్యం ఆడపిల్లలకి. ఓకే, ఏంటంటే రేపు శనివారం యూదులకి. ఓకే, ద ప్రొసీజర్, పద్ధతి ఎట్లా, మీరు నచ్చిన వాళ్ళందరూ చక్కని తీసేసుకోండి హృదయంలోకి, ఒక్కసారి చేసి చూడండి. ఆ వారం మీకు ఎట్లా ఉంటుందో తెలుసా? నేనేమందో అయిపోయాను అనిపిస్తుంది. ఇంత గొప్ప జీవితాన్ని నేను ఎందుకు వదిలేసాను, ఇంత సింపుల్గానా అనిపిస్తుంది. ఇంత సునాయాసంగా నేను దేవుడిలో ఉండొచ్చా అని మీరు షాక్ అవుతారు. ఒక కొత్త వ్యక్తి మీతో మాట్లాడుతుంటాడు అనమాట. నువ్వు భలే స్పిరిచువల్గా ఉన్నావురా అని. నిజం, మీరు తప్పు చేయటం లేదనే ధైర్యం మిమ్మల్ని ఎక్కువ నడిపించుద్ది, కొండలెక్కిస్తుంది. రైట్, సరే లోపలికి వెళ్దాం. ఇప్పుడు శనివారం ఈవినింగ్ వాళ్ళకి సబ్బాత్ వచ్చింది. అప్పుడు ఫ్రైడే ఏం చేయాలో తెలుసా? పొద్దున్న లేస్తారా, ఇంక ఇదే పని. రేపు పొయ్యి వెలిగించవచ్చా? అప్పుడు అన్నం కూర అన్ని ఎప్పుడు వండాలి? ముందు రోజే. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అది ఇది అన్నీ ఎప్పుడు చేయాలి? ఓకే, సరే ఇప్పుడు 3 అవుతుంది, 4, 5 అవుతుంది అనుకుందాం. 18 నిమిషాలు ముందే వాళ్ళు పని ఆపేయాలి. అంటే మిమ్మల్ని ఆర్థడాక్స్గా ఉండమని చెప్పట్లేదు, నేను మామూలుగా చెప్తున్నాను, సరేనా? ఊరకున్నది చెప్తున్నాను. సో సాయంత్రం అవ్వబోతుంది అనగా, సాయంత్రం అవ్వబోయే టైంకి సబ్బాతు ఆరంభమయ్యే 18 నిమిషాల ముందే నువ్వు ఆగిపోవాలి. ఎందుకంటే నీకు ఎప్పుడు సూర్యుడు చంద్రుడు కనపడదు కదా, నీకు తెలియదు డే ఎప్పుడు స్టార్ట్ అయిందని. సో ముందే నువ్వు చేసి ముగించి ఉండాలి. సో ఆ టైం కల్లా వీళ్ళు రన్నింగ్, ఆడపిల్లలు అది చేసి ఇది చేసి, టేబుల్ సిద్ధపరచాలి, ఇల్లు క్లీన్ ఉండాలి, అన్నీ ఉండాలి, లైట్లు వెలిగించాలి, టేబుల్ బల్ల సిద్ధపరచాలి. మీరు కీర్తనలో చదివారా? నా శత్రువులు ఎదుట నీవు నాకు. మనకు అసలు ఆ వాక్యమే తెలియదు. అంటే ఇది నా శత్రువు ఎదుట నువ్వు నాకు రెస్ట్ ఇస్తావని. విశ్రాంతి దినాన్ని ఏం చేస్తారు? బల్ల వేసుకొని అందరు కూర్చొని ఫ్యామిలీ తింటారు కాబట్టి వాళ్ళ ఎదుట నువ్వు నాకు రెస్ట్ ఇస్తావని దాని అర్థం. తెలియదుగా. నాకు బల్ల వేస్తానంటే ఎట్లా వేస్తారు అబ్బా, నేను చూసి వాడు చచ్చిపోతున్నాడు, చూద్దాం. ఇది మన ఇంటర్ప్రిటేషన్. అది అందుకు కాదు బల్ల. వాళ్ళందరూ ఇదైపోతుంటే నువ్వు రెస్ట్లో ఉంటావు. సరే, ఓకే. సో సాయంత్రం అన్ని కవరింగ్లు, కడగటాలు, ఉతకటాలు, మొత్తం ఫ్రైడే ఈవినింగ్ ఆల్మోస్ట్ రావాలి. అందుకే బైబిల్లో దాన్ని ఏమన్నారంటే సిద్ధపరచు దినము, డే ఆఫ్ ప్రిపరేషన్. సో ఆదివారం వస్తుందంటేనే మనం ఏం చేయాలి? ఆడపిల్లలు ఏం చేయాలి? రేపు సెలవు దొరికిద్ది కదా, కమ్మగా గురకబెట్టి నిద్రపోవచ్చు, పద్దాక మా ఆయనకి ఉల్లిపాయలు ఇవ్వాలి, కొయ్యిరా అని. ఇప్పుడు అందరికి ఇక్కడ కూర్చున్నాడు, అబ్బా బయట పెట్టొచ్చాను, దానికి ఉప్పు కారం జల్లి, మనోడు తొందరగా కొడితే వెళ్ళి పొయ్యి మీద పెట్టాలి. అది ఈరోజు కాదు. ఓకే, చేద్దులే, ఒక్క నిమిషం ఉండు, లెట్ మీ కంప్లీట్. ఓకే, సో ప్రొసీజర్ ఆడపిల్లలది ఏంటంటే అట్ట చేస్తారన్నమాట. క్యాండిల్లు కావాలి, ఎందుకంటే ఫస్ట్ ఉమెన్ ఏం చేస్తుంది, స్త్రీ ఏం చేస్తుంది అంటే ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ 6 అవుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళే సబ్బాతును విశ్రాంతి దినాన్ని స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళనమాట. ఎప్పుడైతే క్యాండిల్ వెలిగించిందో దేవుడు దాని మీద దీవెన బలకం అన్నాడు, ఈ దినం పరిశుద్ధపరచబడిందని. సో ఆ రోజు ఆ క్యాండిల్ వెలిగించటంతో స్టార్టెడ్ రెస్ట్. నువ్వు విశ్రమించటం రెడీ అయిపోయావు. ఓకే, సో స్త్రీలకి చాలా ఎక్కువ పని ఉంటుంది. ఆ శనివారం ఏమి ఉండకూడదో ముందే వాళ్ళు ఆలోచన. అందుకే యూదుల కుటుంబంలో ఎలా ఉంటుందో తెలుసా? జూయిష్ ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్గా 5 గంటలకు నూనె కావాలనుకుందాం, కొట్లు 3 గంటలకు క్లోజ్. ఎక్కడి నుంచి తెద్దాం? అరే తాలింపు ఇయ్యాలి మాడి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రతి యూదుల ఇంట్లో ప్యాంట్రీ ఉండిద్ది. అంటే ముందు స్టాక్ ఉంటే ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తుంటారన్నమాట. నిజం, 3 ఆయిల్ ప్యాకెట్లు, అదొక రూము. మనం పేదలం కదా, మనకు స్టోర్ రూమ్ ఎందుకు ఉంటుంది? మనకు దేవుడు ఉంటే ఉంటుంది. నీ కొట్లలో నీవు దీవింపబడదు, వద్దా? రైట్, సో అవి ఉంటాయి, ఓపెన్ చేస్తే చాలు ఏవి కావాలో 1 నెలకు ఉంటాయి వాళ్ళకి. కరోనా వచ్చిన వాళ్ళు సేఫ్. మనోళ్ళే అంత ఆత్రం, పొయ్యి మీద పెట్టారు, త్వరగా జన్యులు పెళ్తాం.
మనకి ఈ గజ్జి బిజీ అలవాటైపోయి ఆదివారాన్ని మ్యాక్సిమం పనికి వాడతాం. అది ఆ రోజు అందరూ బటులే, ఎక్కువ కుక్క తిరిగినట్టు తిరగటమే. అసలు దేవుడు ఏమన్నాడంటే అది రెస్ట్. మీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించి చూడండి. రేపేం వండను, నీకు మాడుడు అని చెప్పండి, ఇటు ఆడు కూడా ఆత్మలోకి వచ్చేస్తాడు. నిజం, ఏం వండును, ఏం వండవు, సర్ది తెస్తా తిను, వండుకుందరు. అంత ఓవర్ చేయక్కర్లేదు, బట్ దేవుడిలో ఉండాలనేది నా ఉద్దేశం. సో మొత్తం సాటర్డేనే, ఫ్రైడే ఈవినింగే వీళ్ళు పని మొత్తం అయిపోయింది. గ్లాసులు, కప్పులు, ఎవ్రీథింగ్ ఇప్పుడు మగవాళ్ళది. ఓకే, 6 రోజులు ఏం చేయాలంటే ఫ్రైడే కల్లా మొత్తం పని అవగొట్టాలి. ఓకే, 6th డే ఫ్రైడే ఈవినింగ్ వస్తుందంటే ఫోన్ కాల్ వచ్చి అది ముందే ఉండిపోవాలి, మెయిల్ ముందే ఉండిపోవాలి, ఆ పని అది ముందే ఉండాలి, అన్నీ ముందు. సాటర్డేకి ఏది ఉండకూడదు. మనకి ఆన్ సండే, సాటర్డేనే డెడ్ ఎండ్, క్లోజ్ అయిపోవాలి. ఆదివారంకే ఉండకూడదు. సో ఫోన్ కూడా క్యారీ చేయరు, అసలు ఏముండదు వాడికి, అసలు ఈ లోకంతో టచ్ ఉండదు. ఒక సందర్భం ఏం జరిగింది, యూదులు ఎట్లా ఉంటారో చెప్తాను చూడండి. ఒకడు ఆఫీస్ నుంచి వస్తుంటే బ్రిడ్జ్ మీద కారు ఆగిపోయింది. కారు ట్రాఫిక్లో ఆగిపోయింది. ఆగిపోతే ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు హారం కొట్టి గందరగోళం, చూస్తే 1 కిలోమీటర్కి ఆగిపోయింది, బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇప్పుడు ఎట్లా అని చాలా సైన్ సౌండ్ వస్తుంది అనమాట. విశ్రాంతి దినం స్టార్ట్ అవుతుందంటే ఇంకా వాడు 15 నిమిషాలు ఉన్నాడు, 10 నిమిషాలు, 5 నిమిషాల్లో నేను అక్కడికి వెళ్ళిపోగలనా అని ఆలోచించుకొని పరిగెత్తిన వెళ్ళిపోతాం అనుకొని 5 మినిట్స్ తర్వాత పరిగెత్తకూడదు కదా, అంటే ఎక్కడికి వెళ్ళకూడదు కదా. ఓకే, డే స్టార్టెడ్. సో వాడు ఏం చేశాడు, తాళాలు మోయకూడదు, తాళాలు తీసుకెళ్ళి పైన అక్కడ ఒక దగ్గర పెట్టాడు. సెల్ కారులో కనపడితే అద్దాలు పగల కొడతారని చెప్పి కుర్చీ కింద పెట్టాడు. ఓకే, మొత్తం లాక్ చేసి అమ్మాయి అని కారు కొంచెం బ్రిడ్జ్ మీద కొంచెం పక్కకి వెళ్ళి ఆపి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, ఉన్నారా? వాళ్ళ శ్రద్ధ చూసారా? కారును కూడా వదిలిపెట్టేయాలి అక్కడ, ఎందుకంటే డ్రైవింగ్ లేదుగా ఆదివారం. ఓకే, వాళ్ళ చూడండి, దేవుడు తేవాలనుకుంటుంది ఏంటో తెలుసా? నీ మనసులో ఆ శ్రద్ధ, ఆ హ్యాబిట్, ఆ గుణం, అది వద్దు అనేది నీకు టిక్ అవుతానే, నో ఇది నో అనేది నీకు తెలియాలి. రెసిస్టెన్స్ ఫామ్ అవ్వాలి, లేకపోతే స్పిరిచువాలిటీ రాదు. ఓకే, ఇంకా తర్వాత రోజు వచ్చాడు, నా కారు ఉంటుందేమో, లేదు, చక్కగా తాళం కూడా అక్కడే పెడితే ఏం చేస్తారు కారుని? లేదు. ఇంకా పోలీస్ దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. వెళ్ళి మొత్తం కారు అండి, నాదండి, ఎట్టుంటుంది ఎవడైనా లాస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్ళి, నా కారు ఎక్కడుందా నీ కారు అని అడిగాడు. బ్రిడ్జ్ మీద నేను వదిలిపెట్టి వెళ్ళా. అది నువ్వంటరా? ఎవడో ఒకడు కారు మీద బ్రిడ్జ్ ఉంది, ఎక్కడ దూకాడని మేము నిన్న రాత్రి అంతా గాలిస్తూ ఉన్నాం వాడిని. ఎవడు కూడా బ్రిడ్జిల మీద కారును పెట్టి వెళ్ళిపోడు కదా, ఆపాడు బ్రిడ్జ్ మీద అంటే ఇక్కడ నుంచి దూకాడని. లేకపోతే ఎందుకు ఆపుతారు కారుని? అంటే వాళ్ళ శ్రద్ధ ఏమున్నా సరే వదిలేయటమే. ఓకే, ఫ్లైట్లు వెళ్ళో, బస్సులు వెళ్ళో, నథింగ్. సాటర్డే వస్తుంది అనగానే హోలీ ఇంక ఉండదు. ఒక్కసారి నాకు అది ఉండదు అనేది మీరు ఒకసారి ఫీల్ అవ్వండి. నేను భార్యను కాదు వద్దనింది, ఇయ్యి అనిపించిందా? అవి కుదరవు. సరేనా? సో ప్రొసీజర్ మీకు అర్థమవుతుంది కదా. ఆ టైం వస్తుంది అనగానే మొత్తం ముందే అన్ని ఫ్రిడ్జ్ల్లోకి వెళ్ళిపోతాయి, మొత్తం ప్యాక్. అది ఇది వెలిగించకూడదుగా ఏమి. ఆ దీపం వెలిగించింది నెక్స్ట్ డే వరకు అంతే ఉండాలి. అలానే వాళ్ళు పాస్ చేస్తారు. మరి ఆదివారం ఏం చేస్తారు, విశ్రాంతి దినం సాటర్డే ఏం చేస్తారంటే ఇప్పుడు సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత ఇప్పుడు అతను ఆఫీస్ నుంచి వస్తుంటాడుగా, సో వచ్చేటప్పుడు మల్లెపూలు కొనుక్కురావాలి. నేను చెప్పింది నిజమే, రిలేషన్ ఇంపార్టెంట్. నేనేం చెప్పాను? ఫస్ట్ నువ్వు, తర్వాత ఫ్యామిలీ.
యూ హ్యావ్ టు ట్రీట్ యువర్ స్పౌస్ వెల్. నీ భార్య, నీ భర్త, నువ్వు నీ కుటుంబంతో ఉండాలి. మనోళ్ళకి కుటుంబం ఎల్లా గాడిద జాకిరే ఎవ్రీడే. కుటుంబం ఉందా కుటుంబం లేదాకి తేడా తెలియదు. రిలేషన్షిప్స్ ఎందుకు బ్రేక్ అయిపోతున్నాయి అంటే అది వాళ్ళు ఉన్నట్టు తెలియదు. ఓకే, సో నేరుగా ఇంటికి కొడుకుని, కూతుర్ని, భార్యని తీసుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్తారు. కారు లేదు అంటే ఏది చేయకూడదు కదా, స్ట్రైట్ సమాజ మందిరంలోకి వెళ్తారు. అంటే సమాజ మందిరమే కదా సినగోగ్ అంటే, రైట్, దానిలోకి వెళ్తారు. అప్పుడు ప్రార్థన. ఓకే, అందరు హాయిగా పాటలు పాడుకొని ఖుషి డ్యాన్స్లు వేసి ఉన్నారా? ఏముండదు. ఇంకా వాళ్ళు అయిపోయారు, ఈ లోకం నుంచి బయటకు వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఎవరితో ఉంటారు? దేవునితో. నీ ఇష్టం. ఓకే, ఎంజాయ్ అన్నమాట. అయ్యి అక్కడ నుంచి ఒక గెస్ట్ని పట్టుకుంటారు, ఎవడో ఒకడు పట్టుకొని తీసుకొని ఇంటికి వెళ్తారమ్మా. నువ్వు ఈరోజు మా ఇంట్లో సబ్బాత్ డైనింగ్, ఓకే, తీసుకొని వస్తారు. వాడు అన్యుడయ్యే ఉంటాడు ఆల్మోస్ట్. ఓకే, ఎందుకని? దేవుణ్ణి పరిచయం చేయటం. ఉన్నారా? ఓకే, నిజంగా మన ఇంటికి పిలిచి అన్నం పెడితే ఎప్పుడు యేసుక్రీస్తుని కాదండు. అపోస్తుల కార్యం ఒకసారి తీయండి, 2:46. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొంచు, ఇంటింట రొట్టె విరుచుచు. ఏమనుంది? ఇంటింట రొట్టె మనకు బైబిల్లో ఇంటింట రొట్టె విరుచుచు అని కనపడగానే యేసుక్రీస్తు రొట్టె ద్రాక్షరసం. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్దామా? ఇంకా ఏం కనపడినది అసలు బైబిల్లో ఏముందో కూడా మనకు కనపడినది. అనవసరం అసలు మనకి. మనం పుట్టి పెరిగిన దానిలోంచే చదవాలి. నా ఇప్పుడు చూడు, ప్రతిదినం దేవాలయం తప్పక కూడుకొంచు, ఇంటింట ఏంటంట? రొట్టె విరుచుచు. దేవుని ఎక్కడెక్కడ? సమాజ మందిరంలోన ఇంటింట. ఇంటింట ఎందుకు రొట్టె విరుస్తున్నారు? వాడు ఈ మన సహోదరుడు రక్షింపబడ్డాడనే. వెయిట్, ఇప్పుడు రండి. దేవుని స్తుతించు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఆనందముతో, అక్కడ ఏముంది? ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను, తర్వాత నిష్కపటమైన హృదయముతోను, తర్వాత ఏముంది? ఆహారము. మరి మనం రెడీ చేసాం కదా, ఈ ఆహారం కూడా రొట్టె ద్రాక్షరసమేనా? హలో, ఉందా లేదా? సరే, లూకాలో యేసుక్రీస్తు అంతట భోజనమైన పిమ్మట, ఏంటి మీరు ఆ పదం గమనించారా? అంతట భోజనమైన పిమ్మట ఆయన రొట్టె కప్పు ఒకటి తీసుకొని ఏమన్నాడు? ఇది మీ నిమిత్తమై చిందింపబడుచున్న నిబంధన. భోజనమైన పిమ్మట అని ఎందుకు అన్నారు అంటే ముందు తిన్నారా? యూదుల దీనిలో అది సబ్బాత్ రోజు కాబట్టి వాళ్ళు ఫుడ్కి కూర్చున్న ప్లేస్ అది. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఒక అన్యుడు ఎవరో ఒకరిని పిలుచుకుంటారు, కూర్చుంటారు. వాళ్ళు తినేటప్పుడు ఏం చేస్తారంటే, వాక్యం వాళ్ళ కొడుకుని దీవిస్తాడు, వాళ్ళ మనవడిని దీవిస్తాడు, వాళ్ళ భార్యని, వాళ్ళ కుటుంబాన్ని. దేవుడు ఇలా ఉంచాలి ఈ ఫ్యామిలీని అని చెప్పి వాళ్ళ తరతరాలకి దీవిస్తారు. మనకు అసలు అట్టని కూడా తెలియదు. సో ఫ్యామిలీతో ఒక కనెక్షన్ ఆ బల్ల యొద్దే ఏర్పడిపోయింది. అందుకే నీ పిల్లలు ఒలివ చెట్లలాగా ఉంటారని. ఓకే, హలో, ఎందుకన్నా నీ బల్ల యొద్ద అని ఎందుకు అన్నారు? ఎందుకంటే కూర్చోబెట్టి నువ్వు దేవుడిని నేర్పించేది అన్నం తింటాం కాదు, దేవుడిని తింటాం. మీకు ఆ టెలిగ్రామ్లో బొమ్మ పెట్టాను చూసారా? ఎందుకని అక్కడ పిల్లోడు బైబిల్ పట్టుకొని ఉన్నాడు, ధర్మశాస్త్రం పట్టుకొని ఉన్నాడు. వాళ్ళకి అది నేర్పిస్తారు అన్నమాట. ఓకే, తింటం దగ్గరే దేవుడు రావు. ఈరోజు దేవుడిది, లోకంది కాదు. అసలు ఆ రోజు లోకమే ఉండదు. ఓకే, పూర్తిగా నువ్వు, నీ పిల్లలు, నీ భార్య, నీ దేవుడుతో నీవు ఆనందించవలెను. ఓకే, టేక్ డిలైట్ అన్నాడు. ఇది మీకు మనోహరమని మీరు ఎంచిన ఎడల అన్నాడు. సో విశ్రాంతి, అబ్బా ఈరోజు నాకు వస్తుంది రెస్ట్ రోజు అంటే మీ హృదయం పొంగిపోవాలన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది?
ఓకే, సో చేసేవాడికి అర్థమైంది, ఓహో మనకి ఈ లోకంతో సంబంధం లేదు, నేను దేవుడు మాత్రమే, నేను నా కుటుంబం, అసలు నా జీవితం నాకు తిరిగి వచ్చింది, నేను ఈరోజు పూర్తిగా గడపాలనిపించింది, దిస్ ఈజ్ మై డే. ఓకే, సో విశ్రాంతి అన్నిటిలో నుండి. నా భాష మీకు అర్థమైందా? ఇప్పుడు యెషయా తీయండి 58 58. ఏముంది? నా విశ్రాంతి దినమున ఏం చేయకూడదన్నాడు? ఓకే, నాకు ప్రతిష్ఠిత దినమని మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? అది పెద్ద ప్రాబ్లం. ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము డిలైట్, మనోహరమని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఏం చేస్తే ఆచరించిన ఎడల. ఇప్పుడు ఒక్క మాట ఉండండి, మీకు అందరికి పరలోక ప్రార్థన తెలుసా? పరలోకమందున్న మా తండ్రి నీ నామము ఎట్ట పరిశుద్ధపరచబడును గాక. మీరు ఆదివారం చికెన్ మటన్ తింటా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ఎట్లా అన్నారు అంటే, మనం ప్రార్థన నీ పరిశుద్ధపరచబడును గాక. నువ్వు కదా ఆదివారం పరిశుద్ధపరుస్తుంది, అది దాని అర్థం. నువ్వేం చేస్తున్నావు? ఆయన పేరు కోసం ఒకరోజు ఇచ్చావు, బ్లెస్డ్ ఆర్ యు లార్డ్ అన్నావు. ఓకే, యెహోవాను స్తుతించుడు తెలుగులో. నువ్వు చేసిన కార్యములన్నిటికీ నీకు స్తుతులు, 92 కీర్తన. ఓకే, నువ్వు ఇప్పుడు శాంక్టిఫై చేస్తున్నావు దేవుణ్ణి. ఓకే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అందుకే మీరు నా విశ్రాంతిని అపవిత్రపరచకూడదనింది. అర్థమవుతుందా? అంటే ప్రతి ఒక్కడు ఆయనతో ఉండాలని ఆయన కోరిక, అది దాని అర్థం. సో ఇప్పుడు చూడండి, యెహోవాకు ప్రతిష్ఠిత దినమను ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, ఏం చేస్తే? ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు ఏమన్నాడు? అది కాదు, దాని ముందు పదం ఏమన్నాడు? నీకు ఇష్టమైన పనులు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి డబ్బులు అంటే ఇష్టం? ఒంగోలు ఆదివారాలు కూడా కొట్లు పెట్టుకుంటారు. ఓకే, ఆదివారం కూడా నీకు ఎందుకు ఆఫీస్ నుంచి కాలు, ఆ పని ఈ పని, కాల్ తీసేయి. అర్థమవుతుందా? ఉండకూడదు. దేవుడు అన్న తర్వాత కట్, లోకంతో కట్. అర్థమవుతుందా నేను చెప్తుంది? సిద్ధమేగా? అమ్మో అయ్యో, అది ప్రాక్టీస్లో వచ్చింది. దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కదాని నుంచి మిమ్మల్ని విడిపిస్తుంటాడు. నీకు పవర్ ఫస్ట్ రావాలి. నువ్వు అన్నిటిని వదులుకొని రావటం నీకు మొట్టమొదట రావాలి. నువ్వు ఎప్పుడైతే ఆదివారం నీ చేతిలోకి వచ్చిద్దో, ఇది మన రోజు రా అనుకున్నావో, దేవుడు ఇంకొంత ముందుకు నడిపించగలడు. ముందు అసలు ఆయన చేతిలోనే లేకుండా నిన్నెక్కడికి నడిపించాలి? నిజం నిజం నిజం, మీకు అది తెలియలేదు. ఆదివారం ఇప్పుడు నువ్వే బిజినెస్ చేస్తున్నావు అనుకుందాం. ప్రశాంతంగా కూర్చో, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసేటప్పుడు ఏవా ఈ బిజినెస్లు ఎన్ని ఉన్నాయి, ఈ టెన్షన్ అన్నిటి నుంచి, అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆలోచనకర్త. అసలు నువ్వు ఎలా ఆలోచించాలో కూడా నీకు తెలియదు. నీకు 52 వారాలు ఉన్నాయి, అర్థమైందా? 52 days మేధావి అయిపోవటానికి. నీ మనసు పూర్తి జీరో, న్యూట్రల్. నీ జీవితం గురించి నువ్వు ఎలా ఆలోచించవచ్చు అంటే చెక్కుకోవచ్చు కూర్చొని ద నెక్స్ట్ వీక్ ఆర్ ఆ సంవత్సరం అంతా. నీ చేతిలో నీ జీవితం ఉంది, అది నీకు ప్రతి వారం దొరికిద్ది. నువ్వు ర్యాట్ రేస్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ హర్డ్ మెంటాలిటీ తోటి ఈ లోకం ఎటు పరిగెత్తున్న, ఒక్కసారి కూర్చొని నీకు రోజు దొరికింది, నా భవిష్యత్తు ఏంది, ఎట్టెళ్దాం, ఏంది బ్రోబా, గైడెన్స్ ఏంటి, చెప్పలేనంత జ్ఞానం వచ్చేది. బట్
నువ్వు ముందు ఎన్ని రోజులైనా ప్రార్థన చేయి. నువ్వు స్ట్రెస్లోంచి ప్రార్థన చేసావు, ఒత్తిడిలో నుంచి, సమస్యల్లోంచి, కాబట్టి నీకు జవాబు రాదు. నీకే నీ శరీరంలో నువ్వు ఉండకూడదు. నువ్వు పూర్తిగా దేవుడిది అయిపోవాలి. అప్పుడు ఆలోచించు, చేయడానికి ఇన్ని ఉన్నాయే, అది అలా చేయొచ్చు, దీన్ని ఇలా చేయ. నీకు ఆత్మ ఎలివేట్ అయ్యింది. అంతరంగ పురుషుడు బయటకు వస్తాడు, ఇది ఇట్లా చేద్దాం, ఇది ఇలా చేద్దాం. నీకు అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. హలో, ఉన్నారా? ఉన్నా నా ఎన్నన్నీ చెప్పలేం. నాకు అనిపిస్తూ ఉంటుంది ఆదివారం సరే, శనివారం రాత్రి మనం ఎటు ఖాళీ, ఆదివారం ఒకటి కొత్తది నేర్చుకోకూడదన్న. అమ్మ గిటార్ నేర్చుకో, కీబోర్డ్ నేర్చుకో, ఇంకోటి నేర్చుకో, పాటను నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో, స్పీకర్ మోయటం నేర్చుకో, ఏదంటే అది. 52 వారాలు ఎంత దూరంలో ఉంటావు? ఆఫ్టర్ 2 years యూ డిడ్ 1 or 4 days ఎంతలో ఉంటావు? ఖచ్చితంగా మనలోకి ఒకటి వచ్చేసింది. ఓకే, నీ జీవితం గురించి ఆలోచించవద్దు. నీ వట్టుసే ఈ లోకం గురించి, నీ స్పిరిట్ జీవితం గురించి ఆలోచించుకోవటానికి నీకు టైం దొరికింది. ఆత్మలో దేవుడికి నేనేం చేయగలను, నేను ఎట్లా బ్రతకగలను దేవుడు అనే దానికి నీకు స్పష్టంగా ఒక రోజు దొరికింది. క్లియర్గా ఉంటుంది, ఇలా చెయ్యాలి నేను అనే స్పష్టత నీకు వస్తుంది నీ లైఫ్ మీద. హలో, నా భాష అర్థమవుతుందా? అది రావాలంటే ఫస్ట్ నువ్వు ఫ్లెష్లోంచి బయటికి రావాలి, కఠినంగా బయటికి రావాలి. నువ్వు బయటికి రావడం కాదు, ఆయనే ఆ ఆజ్ఞ పెట్టాడు, విశ్రాంతి దినాలు. ఓకే, నా సో నీకు ఇష్టమైన పనులు చేయక, ఓకే, సో ఇప్పుడు ఒకళ్ళకి డబ్బులు వస్తున్నాయి అనుకుందాం. ఒకళ్ళు ఉండే, అబ్బా ఈరోజు కూడా షాప్ పెడితే ఎన్ని వచ్చేది, ఈరోజు కూడా మనం కొట్టు పెట్టి ఉంటేనా ఆదివారం. వాడికి జీవితాంతం టెంప్టేషన్ తెలుసా? అరే ఆదివారం మనం ఏదో ఈరోజు 1 లక్ష రూపాయలు పోతున్నాయే, ఈరోజు 10,000 పోతాయే, ఇదే తిరుగుతూ ఉంటుంది దాన్ని చంపే. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? మన్నాన్ని కురిపించేటప్పుడు మొదటి రోజు, 3 రోజులు, 4 రోజులు, 5, 6వ రోజున ఏం చేశాడు? 2 రెట్లు కురిపించాడు మన్నాన్ని. శనివారంది కూడా ఎప్పుడు ఇచ్చాడు? నీ చేతి పనులు, నీ కష్టం వలన నీకు కాదు, ఓకే, నరుల ప్రయాస చేత అది కాదు, యెహోవా వల్లనే వస్తుంది. రైట్? సో నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము ఏం చేయకూడదు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, ఓకే, నీవు యెహోవా యందు ఏం చేస్తే మీరు వద్దన్న మీకు ఆనందం వచ్చేసిద్ది. దేవుడు మీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. ఈరోజు కాదు అనుకుంటే ఏం పనులు లేవు. ఒక్కసారి మీరు ఊహించుకోండి, మీకేం పనులు లేవని. అంటే ఖాళీ కూర్చున్నాడు కాదు, మామూలుగా చెప్తున్నాను. ఖాళీగా ఉంటారే, వాడేమి ఖాళీగా ఉండడు. ఖాళీగా ఉన్నోడికి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఫస్ట్ వాడు ఎక్కువ ఉండాలి దేవుళ్ళో, రైట్? సో నీవు యెహోవా యందు ఏం చేస్తే ఆనందించేదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నేం చేస్తానన్నాడు. వాటికి దారులు అక్కడి నుంచి పడతాయి. దాని తర్వాత యాకోబు స్వాస్థ్యము నీవు అనుభవించేలాగా చేస్తానన్నాడు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఇట్స్ ఎ బ్లెస్డ్ డే. ఒక్కరోజు దేవుడికి మన జీవితంలో ఇవ్వటం అనేది, ఇంకే పనులు పెట్టద్దు. ఇప్పుడు ఆదివారం వచ్చింది అనుకుందాం, ఈరోజు పొద్దున 6 ఏం చేద్దాం చెప్పండి? అలారం ఇంకా మోగల, 10కి కదా మన నిద్ర లేసేది, ఓకే, ఎన్ని షట్ డౌన్, సరేనా? చికెన్, మటన్ శనివారం రాత్రి తెచ్చి ఉప్పు, కారం, స్పైస్లు అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టావంటే ఆదివారం మంచి చికెన్ వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? టెండర్గా వచ్చిద్ది, మ్యారినేట్ చేసినట్టే. ఆ ఫార్ములా ఫాలో అయిపోయింది. అంతేగాని ఆదివారం పొద్దున్నే అబ్బా ఈయన నేను 1/2 kg తెమ్మంటే నువ్వు 2 kg తెచ్చావు, ఇప్పుడు ఎక్కడ ఉండను నేను, ఇవి అవుతాయి, సరేనా? అది ముందు రోజు అవగొట్టు. సరే, మసాలా లేదు, అరే చికెన్ లేదు, గోంగూర లేదు, కరేపాకు లేదు, అరే కొత్తిమీర తేలేదురా వీడు, అరే కొత్త పట్టు వచ్చినంటరా ఇక్కడేరా. ఈ కాకుండా యూ స్టాప్ ఇట్ ఫస్ట్. ఆదివారం పని లేకుండా చూడు. అయితే ఇప్పుడు తర్వాత ఏం జరిగిద్ది? శనివారం రాత్రి అయిపోయిన తర్వాత మరి సోమవారం పొద్దున ఏం చేయాలి? పిక్నిక్, టూర్.
తెలుసా, నువ్వు నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. అందుకే కూర్చొని వాళ్ళందరూ డ్యాన్స్లు వేసుకుంటా ఉంటారు. ఏందిరా ఈ యూదులందరూ పొద్దుగులు చేతులు పట్టుకుని డ్యాన్స్లు, మరి ఖాళీ ఉండమన్నాడుగా. పాటలు పాడుకుంటాడు, ఒకడు గిటార్ వస్తే గిటార్, ఒకటి తబలా, ఏం అందుకే వాళ్ళ దగ్గర కళ బతికుంది, కళ ఆర్ట్ బతికుంది. మన దగ్గర ఆర్ట్ ఎక్కడ బతికుంది? డబ్బులు తప్ప ఏం బతికలేదు, అన్ని డబ్బులే. మీకు అర్థం ఉందా? అంటే స్పిరిట్ ఆన్లో లేదు, వెళ్ళిపోతా ఉన్నారు గొర్రెల్లాగా పడి. రైట్. సో మన దగ్గరకు వద్దాం. ఆదివారం అవుతుంది, అప్పుడు ఏం చేద్దాం? ఒకసారి నేను చెప్పిన ఫార్ములా అప్లై చేయండి. ఓకే, ఆదివారం 9 కల్లా మీ కోడి మామూలుగా ఎర్ర రంగులో ఉండైపోవాలి, ఫ్రిడ్జ్లోకి వెళ్తానికి రెడీగా ఉండాలి. ఓకే, దాన్ని బయట పెట్టారు, ఏంది మనము ఆదివారం ఎండిపోయింది తింటున్నాం అనే ఫీలింగ్ కలిగిద్ది. ఓకే, పెట్టేసి పనులు మొత్తం నువ్వు శనివారం అవగొట్టు, ఆదివారం బట్టలు ఇప్పుడు ఎవ్వరు ఉతకట్లేదు, అది వేరే విషయం, కానీ వద్దు, మొత్తం పని ఒక్కటి ఉండకూడదు. అర్థమవుతుందా? రైట్. ఉన్న పనులు మొత్తం శనివారం అవగొట్టండి, ఆదివారం నా ఎంజాయ్. నువ్వు ఆనందముగా యెహోవాలో ఆనందంగా ఎంచుకునే, ఆహా ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, సో వాట్ షల్ వి డూ ఆన్ దిస్ డే? ఏం చేద్దాం ఈరోజు చెప్పండి. మీకు రోజు ఉంది, ఏం చేస్తారు? హ్యావ్ వన్ డే. ఆదివారం అది దేవుడికి. ఓ మై గాడ్, ఆ మాట అనుకుంటేనే ఏదో అయిపోతాం. మీకేం అవ్వట్లేదా? అసలు దేవుడికి నేను ఇలా ఇయ్యగలనా నా జీవితాన్ని అని మీకు తెలుసా? దేవుడు ఈరోజు వస్తాడు, పడుకొని దొరిలాడతా నేనైతే, ఆహా నాకు ఒక రోజు నా వశంలోకి వచ్చింది, నాకు ఒకరోజు విమోచించి ఇచ్చాడు, నా టైం నేను రిడీమ్ చేసుకున్నా. చాలా పవర్ఫుల్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఆదివారం ఏం చేద్దాం? ఓ ఇంత చర్చ్ ఉంది, స్పీకర్లు ఉన్నాయి, వైట్ కర్టన్ వెనకుంది, ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఎవడు పెడతాడు? ఎవరు మోస్తారు? వచ్చి నువ్వే మొయ్యాలి. ఖాళీగా ఉన్నావుగా, ఏంది అందరికీ రెడీ కాదా చారిటీ? ఎవరికైనా పేదోడికి అన్నం పెట్టవద్దా? ఓ ఒక ముఖ్యమైనది మర్చిపోయా. ఏమవుతుందంటే శనివారం శుక్రవారం వాళ్ళందరూ బట్టలు ఇవన్నీ రెడీ చేయాలి కదా, సబ్బాతులోకి వెళ్ళిపోతారు కదా, శనివారంకి వెళ్ళిపోతారు కదా. అప్పుడు ఏమైందంటే వాళ్ళ జేబుల్లో డబ్బులు అవి ఉంటాయి. ఓకే, బల్ల దగ్గర కూర్చుంటారు కదా, బల్ల మీద ఏముంటుందంటే డబ్బులు బాక్స్ ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ ఉండు, మంచి నోట్ వస్తుంది, ఉండు, 100 తప్పి 50 తప్పించు, ఇదే చిల్లరే అయ్యో కానీ నక్క నాణ్యం కూడా తలగ అది అని చెప్పి లోపల జిమ్నాస్టిక్స్ జరగవు. లోపల డబ్బులు కౌంట్ చేసే మిషన్ ఉంటుంది, అది ఉండదు. సో విశ్రాంతి దినం ఏమైతే తెలుసా? నువ్వు కూర్చున్నావా, వాళ్ళ ఆయన ఆఫీస్ నుంచి వచ్చాడు అనుకుందాం, కూర్చున్నాడు అనుకుందాం, జేబులో 10,000 కట్టుంటే జింగినాక ఎంత ఉంటే అంత వేసేయటమే అక్కడ టేబుల్లో. ఎందుకంటే అది ఎందుకు దేవుడు అట్లా పెట్టాడంటే, ఇప్పుడు రూత్ గ్రంథంలో బోయేజ్ ఏం చేశాడు? ఆమె ఏరుకునేటప్పుడు అక్కడ పరిగా అని చెప్పాడు. ఎందుకో తెలుసా? కింద పడ్డదాన్ని ఏరుకోకూడదు, అది నేను పేదలకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. సో దైవికం అన్నమాట. మీకు రోడ్లో ఏదైనా కనపడింది, ఏదైనా జరిగిందంటే దేవుడు మీకు అది ఇచ్చాడని. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఒక యూదుడు ఉన్నాడు అనుకో, శనివారం ఒక 100 నోటు అక్కడ పడేసుకున్నాడు, లోపలికి వచ్చాడు చర్చ్, అర్రే నా 100 పడిందే, కుదరదు, ఆ 100 దైవార్పితం. మీకు అర్థం? దేవుణ్ణి ప్రతి సందర్భంలోకి తేటం. నువ్వు డిసైడ్ చేయొద్దు దేవుడికి నేను ఏం చేయాలి, ఎంత ఇవ్వాలని. సో పిల్లలతో సహా నేర్పిస్తారు. వాళ్ళ పిల్లడికి కూడా వాళ్ళు ఎంత ఇస్తారో అనుకుని వాళ్ళకి ఇస్తారు. బట్ శనివారం వచ్చేటప్పటికల్లా వాడికి చిన్నప్పటి నుంచి ఇచ్చే గుణం. మరి ఆదివారం ఏం చేస్తారు? సాటర్డే పగలు ఏం చేస్తారు? పగలు ఎత్తుక్కుంటా ఉంటారు, ఎవడు అడుక్కునేవాడు, ఎవడికి బట్టలు లేవు, ఎవరు ఎట్టున్నారు, తెలుసా ఉదయం. సో ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళ నుంచి బయటకు వచ్చారు, కుటుంబం, మంచి రిలేషన్షిప్స్, ఓకే, దెన్ కమ్యూనిటీ,
వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సమాజం బాగైతే, ఎవడికి అన్నం లేదు, ఎవడికి అది లేదు, ఎవడికి కప్పుకోవడానికి వస్త్రం లేదు, వాళ్ళకి అందరి గురించిన శ్రద్ధ, భక్తి అన్నీ ఉంటాయి. ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా మారిపోతారు. ఉన్నారా? సో ఆదివారం దేవుడితో చేయడానికి ఎన్నో ఉన్నాయి. సరే, ఆ నింపుదలే వేరు. ఆహా, ఈరోజు నేను వెళ్ళి పలానోడికి అన్నం పెట్టాను, వాడు ఉన్నాడా లేదా చూశాను, మీకు అది వేరే. ఇది ఈరోజు నేను చర్చిలో వచ్చి ఆ స్పీకర్ ఎత్తాను, దానికి నీళ్లు పోసాను, ఈ పని చేశాను, నేను అది నేర్చుకున్నాను, నా తలాంతులు నేను వాడాను. దేవుడికి ఎప్పుడు పని చేస్తాం? మీకు అర్థమవుతుందా? సో మనకి ఇక్కడే దేవుడు పని చేయకపోతే ఇంకా లైఫ్ మొత్తంలో దేవుడు ఎదుటి నుంచున్నప్పుడు నేను నీకు ఇచ్చింది, నేను నా లైఫ్ని దీనికి స్పెండ్ చేశానని ఎట్లా చూపిస్తావు? నీకు ఒక్కరోజు ఇయటం చేత కాకపోతే రేపు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేసావు, నేను నీకు జీవితం ఇచ్చానంటే నువ్వేం చూపిస్తావు? ఓకే, ఒక గొప్ప లక్షణం అది లోపలికి తెచ్చుకోండి. సండే చచ్చిపోయినాయి అన్నీ, ఆదివారం నేను చనిపోయి కొత్తగా పుట్టాను. హలో, అందరూ ఉన్నారా? సో ఆదివారం వస్తుందంటే నీ జీవితం ఇంకొకటి, నీ పక్కనోడికి, నీ ఇంటి పక్కనోడికి, నీ బంధువులకి అందరికి అర్థం. ఈరోజు ఫోన్లో ఎత్తాడు, అర్థమవుతుందా? అయ్యో ముందే పిలుచుకో, కావాలంటే అందరూ కలిసి ఆ రోజు యెహోవా యందు ఆనందించవలెను అన్నాడు. ఏమన్నా చేయొచ్చు, ఫ్యామిలీతో కలిసి అటు ఇటు పార్కులు తిరుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు దేవుడు ఇచ్చాడు, నీ కుటుంబం నీకు ఇచ్చేశాడు, నీ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ నువ్వు తెలుసుకోవటానికి ఒక రోజు ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు నీ లైఫ్ నీకు ఇచ్చిన రోజు, ఈరోజు పూర్తిగా నేను అనుభవిస్తాను అనుకోవాలి. దాని పవర్ మీకు తెలియదు. ఒక్కసారి చేసి చూడండి. ఒక 2-3 వారాలు మీరు వెళ్ళారు అనుకుందాం, నేను ఎందులోనూ పడనని మీకు అర్థమవుతుంది. నేను వాటిలో ఇరుక్కోనని మీకు తెలుస్తుంది. దీనిలోకి వెళ్ళొచ్చా? సండే చంపేస్తాడుగా. నాకు డబ్బు పిచ్చే పట్టింది అనుకుందాం, ఆదివారం వదిలిపోయింది. నేను పలానా ఇది అది అక్కడికి రావాలి ఇక్కడికి రావాలి, కట్, ఆదివారం దాన్ని చంపేస్తాడు, నీ ఇదిలో అది పోయింది. రైట్? ఉపవాసం కానీ విశ్రాంతి అవి ఎందుకు? ఆ దేవుడు పెట్టింది ఎందుకంటే మన స్వభావం దేవుడికి బాగా తెలుసు. వీడికి నేను ఒకటి ఇచ్చానంటే దానిలో అదే స్వర్గం అనుకుని అందులో బ్రతికేస్తాడని దేవుడికి తెలుసు. కాబట్టి దాని నుంచి నువ్వు బయటికి రావాలనే హ్యాబిట్, ఆ అలవాటు మీకు నేర్పిస్తున్నాడు. ఓకే, ఇంక నుంచి నీ నెక్స్ట్ సండే నుంచి బాగుండాలి. నేను ఉద్యోగం మానే సేవ చేయాలి అంతొద్దు, నువ్వు ఒక్కరోజు ఇవ్వగలుగు. ఓకే, డెడికేటెడ్గా దానిలో నువ్వు అసలు బ్రతికి ఉండకూడదు. ఈ లోకం, ఈ ఫోన్ నుంచి రాకూడదు, ఆ టీవీ నుంచి రాకూడదు, దేని నుంచి రాకూడదు. ఓకే, కంప్లీట్గా డెడికేటెడ్ డే ఆయన కొరకు, నా కుటుంబం కొరకు, నా సొసైటీ కొరకు, నా దేశం కొరకు. దేవుడు నాకు ఈరోజు ఇచ్చాడు, నేను దేవుడి కొరకు బతకాలి. ఓకే, నేను నెక్స్ట్ సండే మీ దగ్గర ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ అందరికీ సమ్మతమే కదా? మీ చేతులు పైకి ఎత్తండి, ఏడవద్దు, అందరూ ఎత్తండి. ఒక్కసారి చెయ్యొద్దు, అలాగే ఉండండి, కళ్ళు మూసుకోండి. తండ్రి, ఎంతమందితో నువ్వు మాట్లాడావో వాళ్ళ జీవితంలో ఈ మార్పు నువ్వు తీసుకొని రమ్మని, అంటే నీ దినము తిరిగి నీకు ఇవ్వటానికి వాళ్ళకు నువ్వు నేర్పమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. శ్రేష్టమైన దినంగా నువ్వు వాళ్ళకి ఇచ్చావు, దాన్ని పరిశుద్ధపరిచావు. వాళ్ళ జీవితంలో నీ హోలీనెస్ రావటానికి, వాళ్ళలో ఉన్న ప్రతి చీకటిని, వాళ్ళని పట్టుకొని ఉన్న ప్రతి లోక సంబంధమైన దాని నుంచి వాళ్ళను విడిపించమని, వాళ్ళ హార్ట్ని తండ్రి నువ్వు పరిశుద్ధపరచమని తండ్రి. ఎన్నిట్లో, ఈ ఆపుల్లో, కష్టాల్లో, దిగుల్లో, చింతల్లో ఉంటారు వాళ్ళందరికీ ఆ వివేచన, వాళ్ళ మనోనేత్రాలను వెలిగించమని, వాళ్ళ కుటుంబాల్లో ఈ కార్యం నువ్వు జరిగించమని, ప్రతి కుటుంబం నీదవులాగా పరిశుద్ధపరచమని, అనేకులు నిన్ను తెలుసుకోవటానికి ఒక గొప్ప సమూహం, ఒక సమాజంగా వెళ్ళి నువ్వు మార్చమని, ఆ బ్లెస్సెడ్నెస్ని వాళ్ళ లైఫ్లో తండ్రి అనుభవించలాగా చేయమని, నీ ఆత్మతో నింపుమని, ఆ ప్రేరణ వాళ్ళ హృదయం నువ్వు కలిగించమని, నువ్వెంత దూరం తీసుకొని వెళ్ళగలవో ఆ కాన్ఫిడెన్స్ నువ్వు వాళ్ళకి ఆ దినాన్ని నువ్వు అనుగ్రహించమని, దీవించమని ఈ దిన నా ప్రభువుని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.